సైకిల్ అది తీస్తారు. సార్ ఒకసారి బ్రేకులు బాగుపడుతుంది. నాన్న మీరు వదిలేయండి అన్న, హ్యాండ్ వదిలేయండి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నటువంటి మహోన్నతమైన నిర్ణయం పల్లె ప్రాంతాలు మొదలుకొని పట్టణ ప్రాంతాల్లో కూడా పారిశుధ్యం లేకుండా చేయాలి. అంతా కూడా పచ్చటి పైర్లతో పల్లె ప్రాంతాలన్నీ కూడా కలకలలాడాలి. ఎక్కడ కూడా శానిటేషన్ ఇబ్బందులు లేకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రతి నెల ముఖ్యమంత్రి గారు ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళటం, అక్కడ ప్రజల్లో ఒక అవేర్నెస్ క్యాంపుని తీసుకురావటం, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి తరుణంలో ప్రతి నియోజకవర్గంలో కూడా మేము కూడా శనివారం పూట ఎక్కడో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీలని అభివృద్ధి చేయాలి. అక్కడ ఉన్నటువంటి చెత్తనంతటిని తరలించేందుకు అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్స్కి అందరూ కూడా వెహికల్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు కావలి నియోజకవర్గంలో భోగోలు మండలానికి 36 వెహికల్స్ ఇవ్వడం జరిగింది. పంచాయతీకి 2 లేక 3 వాహనాలను ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది. వీటిని ఆ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీ యొక్క ఆధ్వర్యంలో ఆడ ఉన్నటువంటి అంబాసిడర్ ఎవరైతే శానిటరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెత్తనంతటిని తొలగించి దూర ప్రాంతాల్లో వేసే విధంగా ఈరోజు ఈ వాహనాలన్నింటినీ కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకొని పల్లె ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా తీర్చిదిద్దే బాధ్యత ఈరోజు ప్రభుత్వ అధికారులందరూ కూడా ముందుకు రావడం జరిగింది. దీనివల్ల ప్రజలు కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలి. ప్రజలు కూడా దీన్ని చెత్తని ఎక్కడంటే అక్కడ వేయకుండా వాళ్ళు పంచాయతీ వాళ్ళు కానీ లేదా మున్సిపాలిటీ వాళ్ళు సూచించినటువంటి డస్ట్బిన్లోనే వేయటం కానీ స్టార్ట్ అయితే మనకు కూడా సగం జబ్బులు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మనం వేసినటువంటి చెత్తే మన బ్యాక్టీరియా రూపంలో దోమల రూపంలో మనకే కాటు వేసి మనకే విష జ్వరాలు లేదా మన ఆరోగ్యాలు క్షీణించే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా ప్రజానీకం కూడా ప్రభుత్వం చెప్పినటువంటి సూచనలన్నింటినీ పాటిస్తూ ఈ స్వచ్ఛాంధ్రలో స్వర్ణాంధ్రగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే విధంగా మన అందరం కూడా ముందుకు పోదామని ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.